మీరు ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఒక రిజర్వేషన్ ఉందో 4% రిజర్వేషన్, 4% రిజర్వేషన్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది, ఇవాళ మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా దాన్ని బేస్ చేసుకునే ఆయన ముస్లిం సమాజంలో ముందు మాట్లాడేది ఆ అంశం. ఆ అంశం తప్పించి వేరే అంశాన్ని జోలికి కూడాను వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ఇంకా వేరేది ఏది లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సమాజానికి చేసింది ఏమైనా ఉందంటే, నేను బై ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఐ విల్ ప్రూవ్ ఇట్ దట్ ఇట్స్ జీరో. బట్ అందరికన్నా ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్, ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అదే 4% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడాను చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సుముఖత కూడాను చూపించారు అన్న సంగతి ఇవాళ వరకు కూడాను చాలా మందికి ముస్లిం సమాజంలో తెలియదు కాక తెలియదు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మీకు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళు పదే 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 ఏదైతే ముస్లిం సమాజంలో ఇంజెక్ట్ చేశారో, వాస్తవంగా అది రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చింది కూడా కాదు. దీనికి సాధించడంలో ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు, మరీ ముఖ్యంగా జమియతే ఉలమాయే హింద్ అని చెప్పేసి ఒక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ 1907లో స్థాపించబడింది. ఆ ఆర్గనైజేషన్ వచ్చేసి స్వాతంత్ర సమరయోధుల పాల్గొన్నటువంటి ఆర్గనైజేషన్. ఏదైతే రేష్మి రుమాల్ తెహరీక్ అని చెప్పేసి మనం చరిత్రలో వెళ్తే మనకు తెలుస్తుంది. ఏదైతే ట్విన్ నేషన్ థియరీ ఉందో, అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోవాలంటే కనుక దాన్ని చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకించినటువంటి ఆర్గనైజేషన్ జమియతే ఉలమా హింద్. అటువంటి ఆర్గనైజేషన్ తో అదే విధంగా ఇంకా అనేకమైనటువంటి సంస్థలు అందరూ కలిసికట్టుగా ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం వాస్తవానికి. అప్పటికే కాంగ్రెస్ పార్టీ అటు మీకు కేరళలో కానివ్వండి, లేకపోతే ఇటు తమిళనాడులో కానివ్వండి, అటు కర్ణాటకలో కానివ్వండి, ఈ ఏదైతే ముస్లిం బేస్డ్ మైనార్టీ బేస్డ్ రిజర్వేషన్ ఉందో అది ఉంది. కానీ దీన్ని మనం ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బ్రాండింగ్ చేశారు. ఇది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే తీసుకొచ్చారు అనే విధంగా అది బ్రాండింగ్ చేయడంలో ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయితే, ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి చెందింది అని చెప్పేసి చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి పూర్తిగా అసలు లైన్ లైట్ లో లేదు. నంబర్ 1 పాయింట్ అయితే. నంబర్ 2 వచ్చేసి దాన్ని మళ్ళీ అగైన్ బ్రాండింగ్ చేస్తున్నారు. అదేదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చెవిలో చెప్పి, నాన్నగారు మేము అర్జెంట్ గా మేము ముస్లిం సమాజానికి 4% రిజర్వేషన్ ఇచ్చేయాలి అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా, ఆయన చెప్తేనే రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినట్టుగా ఈ రోజు దాన్ని ఒక పెద్ద 70 mm స్క్రీన్ తో చేసి చూపిస్తున్నారు.